ప్రైజ్ ద లార్డ్. మన రక్షకుడును ప్రభునైన యేసుక్రీస్తు నామములో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీకు అందరికి కూడా ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. బైబిల్ గ్రంథంలో నుంచి ఒక లేఖన భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. అది 1 పేతురు 4వ అధ్యాయం 1వ వాక్యాన్ని నేను చదువుతున్నాను, గమనించండి. క్రీస్తు శరీరమందు శ్రమ పడెను గనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకొనుడి. అంటే బైబిల్ గ్రంథంలో ఈ మాట ప్రత్యేకమైనది. క్రీస్తు శరీరమందు శ్రమ పడెను గనుక అట్టి మనస్సును మీరు ఏమి చేయాలంటే ఆయుధంగా ధరించుకోమని అపోస్తలుడైన పేతురు గారు ఆ సంఘానికి రాస్తున్నటువంటి లేఖ. అదేంటంటే క్రీస్తు ఎలాగైతే శరీరమందు శ్రమ పడ్డాడో ఆ మనస్సులు చాలా రకాలుగా ఉంటాయి. అయితే మనం ఏ మనస్సును మనం ధరించుకోవాలంటే శ్రమ పడే మనస్సు మనం ధరించుకున్నప్పుడు అందుకనే భక్తులు చెప్తుంటారు, శ్రమ నీ ఆయుధం అయితే విజయం నీ బానిస అవుతుందంట. అందుకనే బైబిల్ గ్రంథంలో చాలా మంది భక్తులు చెప్తుంటారు, శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచితిని, అయితే శ్రమ కలిగిన తర్వాత నేను సరైన మార్గంలో నడిపించబడుతున్నానని చెప్తుంటారు. కొంతమంది శ్రమ కలిగినప్పుడు కృంగిపోతుంటారు, అధైర్యపడిపోతుంటారు. అయితే దేవుని యొక్క వాక్యం చెప్తున్న మాట ఏంటంటే శ్రమ కలగకపోతే నేను త్రోవ తప్పిపోతాను, నేను శ్రమ కలుగుట నాకు మేలాయను అని చెప్తుంటారు. అంటే శ్రమలలో మనము ఎవరమో మనం పుట్టం వేయబడిన తర్వాత మనలో నుంచి ఒక ప్రతిరూపం అనేది అది ప్రతిఫలింప చేస్తుంది. అది అనేకులకి ఆశీర్వాదకరంగా ఉంటది. కనుక మనం ఏ మనసును ధరించుకోవాలంటే శ్రమ పడే మనస్సును, ఎలాగైతే యేసుక్రీస్తు ప్రభువుల వారు శ్రమని ఆయుధంగా ధరించుకున్నారో ఆ మనస్సును మనం ధరించుకుంటే నిశ్చయముగా మనం ఎలా ఉంటాం అంటే దీవెనకరంగా ఉంటాం, అది మేలుకరంగా ఉంటాం. మన జీవితాలు పరిమళ సువాసన ఉంటాయి. ఈ శ్రమలలో మనము రూపాంతరం చెందబడి ఒక పరిపూర్ణమైనటువంటి ఆత్మీయ సౌందర్యాన్ని ధరించుకుంటాం. ఈ దినము మే నెల 1వ దినం గనుక మే అంటే కార్మికుల దినోత్సవం. మేడే అంటే శ్రమ కార్మికుల దినోత్సవం అని చెప్పుకుంటారు. కనుక మీకు అందరికి కూడా కార్మికుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలందరినీ దీవించి